హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైలా టైలర్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ హ్యాండ్స్ అటాచ్ చేసుకోవడానికి మనకు ఇక్కడ క్లాత్ తక్కువ వచ్చిందండి. ఫస్ట్ మనము ఈ మెయిన్ క్లాత్కి అయితే జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇవి రెండు సీదా సైడు ఇలా పెట్టేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఒకసారి ఇలా సీదా తీసేసి ఒకసారి గోరుతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇక్కడైతే మళ్ళీ ఏం స్టిచ్ వేయకూడదండి. ఇక్కడ స్టిచ్ వేస్తే ఏంటంటే మనకు చూడడానికి అంత నీట్గా అనిపించదు. అందుకని ఇట్లా స్టిచ్ వేయకుండా ఇలాగే వదిలేసేయాలి. ఇప్పుడు ఈ రెండో సైడ్ కూడా జాయింట్ వేసుకోవాలి. ఈ జాయింట్లు ఇలా వేసుకున్నారనుకో మీకు వేసినట్టు కూడా మీకు అంత ఏర్పడదండి. ఒకవేళ దీనిపైన కుట్టేసారనుకోండి, అప్పుడు జాయింట్ వేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇది చూడండి, ఇది అయిపోయింది కదా. ఇది పక్కన పెట్టేసుకొని దీనికి జాయింట్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు వీటికి ఇలా జాయింట్లు వేసుకున్నాం కదా, మనకు లైనింగ్ కూడా వన్ సైడ్ జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఈ లైనింగ్ కూడా జాయింట్ వేసుకోవాలి. ఈ లైనింగ్ మనకు లోపల సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి దీనిపైన స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇవి రెండు ఇలా మళ్ళీ సమానంగా పెట్టుకోవాలి. ఇలా సమానంగా ఫోల్డ్ చేసి ఇప్పుడు చూడండి, ఇలా వచ్చింది కదా. ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ వరకు అయితే ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ మెయిన్ క్లాత్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సీదా సైడ్ పైకి పెట్టుకోవాలండి. సీదా సైడ్ పైకి పెట్టుకొని ఈ లైనింగ్ కూడా సీదా సైడ్ ఇట్లా ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ ఇలా గోరుతో ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత ఒక్కసారి దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా సీదా తీసేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసి ఈ లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా మనకు ఫ్రంట్ సైడ్ అని తెలియడానికి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ కూడా ఇలా ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. అదే స్టిచ్ వేసామనుకోండి, మనకు చూడడానికి అంత నీట్గా కనిపించదు. ఇప్పుడు ఇంకో హ్యాండ్ అటాచ్ చేసుకుందాము. చూడండి, మనకు హ్యాండ్స్ కూడా రెండు పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయి.